జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. ధనుర్మాసంలో 8వ రోజు గోదాదేవి మనకు అందించిన 8వ పాసురం. కీழ்వాனம் వెள்ளొன்று ఎరుமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை குவுவான் வந்து நின்றோம் கோதுகலமுடை பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెండ్ర రాయందరులయేలోరెంబావాయ్. 6 నుంచి 15వ పాసురం వరకు కొంతమంది గోపికలు ఇంటి దగ్గరికి వెళ్ళి నిద్రలేపుతుంది గోదాదేవి. కొంతమంది స్నేహితులు తనతో వచ్చారు. రాని వారిని నిద్రలేపుతూ మేలుకొల్పుతుంది. అంటే 10 పాసురముల వరకు గోపికలకు నిద్ర లేపడం మనం చూస్తాం. ఆండాళ్ళ తల్లి అందరితో కలిసి ఒక దివ్యమైన వ్రతం చేద్దామని సంకల్పించి ఆ విషయాన్ని ఊరి వారందరితో గోపికలకు చెప్పింది మన ఆండాళ్. ఒక నోము చెయ్యాలి అంటే భగవంతుని కంటే భాగవతోత్తములు భక్తులే ముఖ్యం. అందుకే గోదాదేవి తను ఒక్కర్తే ఈ నోము చేయాలని అనుకోలేదు. అందరితో కలిపి చేద్దామని సంకల్పించింది. ఎప్పుడెప్పుడు స్వామిని చేరుదామా, ఎప్పుడెప్పుడు స్వామి తమలను స్వీకరిస్తాడా అనే త్వరితతో తొందరగా గోపికలకు మేలుకొలుపు చేస్తుంది. తూర్పున తెల్లవారుతుంది. ఇంకా నిద్ర లేవవా? ఉదయం సరికి నల్లని గేదెలు గుంపులుగా మేతకు వెళ్తూ కొంత మేత చేసి ఇంటికి వస్తే గొల్లవాళ్ళు పాలు పితుకుతారు. తరువాత తిరిగి ఆ గేదెలను దూరపు అడవులకు పంపిస్తారు. అవి గోధూళి వేళ తిరిగి ఇంటికి వస్తాయి. నల్లని గేదెలు గుంపులుగా వెళ్తున్నాయంటే నలుపు అనేది చీకటికి చిహ్నం. ఒకవైపున సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే కాంతి మనకి వస్తుంది. చీకటి పోయి వెలుగు వస్తుంది అంటే అజ్ఞానం అనేది పోయి మనందరం జ్ఞానంలోకి రావాలని తెలియచేస్తుంది గోదాదేవి. ద్వేషము, అసూయ అనేది అజ్ఞానంలో మనకు కలుగుతాయి. జ్ఞానం అంటే భగవంతుని గుణగణాలు శ్రవణం చేయడము, విన్నది మననం చేసుకోవడం, భగవంతుని గుణగణాలను నలుగురితో పంచుకోవడం. ఇది సాధకుడు జీవితాంతం ప్రయత్నం చేయవలసిందే. ఒకసారి జ్ఞానము కలిగిందంటే అది అక్కడికి అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. మళ్ళీ అజ్ఞానం అనేది మనకి ఆవహిస్తుంటుంది. ఉదయం వెళ్ళే గేదెలు ఎలాగైతే తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తున్నాయో అలాగే అజ్ఞానం అనేది నిరంతరం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకే సాధకుడు జ్ఞానాన్ని పొందడం కోసం నిరంతరం సాధన చేయాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. ఓ గోపిక, ఇంకా నిద్రపోతున్నావా? బాలికలందరం కలిసి అటువైపు పోతూ నిన్ను పిలవడానికి వచ్చామమ్మా. ఓ ఆనందమయి నిద్రలే. ఆ శ్రీహరిని కీర్తిస్తూ అతని గుణగణాలను గూర్చి పాటలు పాడి పరమాత్మ నుంచి వరాలు పొందుదాం. అందుకే త్వరగా లేచి రావమ్మా. కేసి అనే గుర్రము నోటిని చీల్చి ఆ రాక్షసుని సంహరించిన స్వామిని, తనను చంపడానికి కంసుడు పంపిన మల్ల యోధులను సంహరించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మను, ఆ దేవదేవుని, ఆ నారాయణుని పాదాలపై పడి శరణు వేడుదాం. ఓ గోపిక, మొదట నేను చెప్పేది విని తరువాత నువ్వు ఏమి చెయ్యాలో నిర్ణయించుకో అని 8వ పాసురంలో 3వ గోపికకు నిద్ర మేలుకొలుపు చేస్తుంది ఆండాళ్ తల్లి. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగలే శరణం.